British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నేనే రియల్ పుష్ప. హిందువులందరూ పిచ్చోళ్ళు, చెడ్డ రాజకీయ నాయకులను షూట్ చేసి పారేయాలి వంటి సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి పునరావృతం అయితే ఈ కిరాయి గుండాలు వీళ్ళ ఒక ఇట్ కమిటీ లోపలనే గాంధీ భవన్ లేపేస్తాం. రేవంత్ రెడ్డి ఏడాది పాలన మీద మీ ఫీడ్బ్యాక్ రివ్యూ ఏంటి సార్? ఇదే వ్యక్తిగత కక్షలు లేకపోతే అయితే ఇప్పుడు మీరు కూడా నేనే రియల్ పుష్ప అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది మీరు ఆ మాట? ఇప్పుడు మేము లీగల్గా చేస్తాము. లీగల్గా అంటే మీనింగ్ ఇప్పుడు అదేమో రియల్ పుష్ప, మేమందరం రియల్ పుష్పాలం. హిందువులందరూ పిచ్చోళ్ళు, చీమురు నెత్తురు లేదు అంటూ మీరు వ్యాఖ్యానించారు సార్. మీలాంటి బీజేపీ నేతలే ఇలాంటి కామెంట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం లోపల ఎప్పుడైతే ముత్యాలమ్మ గుడి కూలిందో దాంతో 11 గుడి కూలదు. నేనన్న పదం పరుషంగా ఉండొచ్చు, మీకు ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ నువ్వు వాస్తవాన్ని అయితే దాచలేవు కదండి. రాజకీయ నాయకులందరినీ షూట్ చేయాలి అని అన్నారు, ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది? అసలు పాలిటిక్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎమ్మెల్యే అయ్యి ఏడాది గడిచిపోయింది సార్, ఇప్పటి వరకు మీ పనితీరులో మీరు సాధించిన విజయాలేంటి? మేము భవిష్యత్ తరాల ముంగడ మాత్రం దోషులమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ శాసనసభలో ఉండటం అవమానంగా భావిస్తున్నాం. కేటీఆర్ ని అరెస్ట్ చేయడం, ఆయన జైలుకు పంపడం సాధ్యమేనంటారా? వాళ్ళ కుటుంబమే దీన్ని మొదలుపెట్టింది గేమ్. దాంట్లో ప్రధాన వ్యక్తి వచ్చి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. సార్, ఇంతకీ సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబోయే కొత్త ప్రెసిడెంట్ ఎవరంటారు? అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేనే రియల్ పుష్ప. హిందువులందరూ పిచ్చోళ్ళు, చెడ్డ రాజకీయ నాయకులను షూట్ చేసి పారేయాలి వంటి సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. ఏడాది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా? దీని వెనక నడుస్తున్న వ్యూహం ఏంటి? అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంక్రాంతి తర్వాత తెలంగాణకు రాబోయే కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఇలాంటి విషయాలన్నిటినీ కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడి మీద మీ అభిప్రాయం చెప్పండి. దానికి చెప్పాం కదండి, ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి పునరావృతం అయితే ఈ కిరాయి గుండాలు వీళ్ళదంట ఒక ఇట్ కమిటీ లోపలనే గాంధీ భవన్ లేపేస్తాం. అదే చెప్పాను, पहले का बीजेपी नहीं है, अब का तेलंगाना का बीजेपी है. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే. రెండోది ఇంకొకసారి చూడాలంటే కూడా భయపడాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఏందండి కాంగ్రెస్, లిల్లీపుట్ కాంగ్రెస్ ఉన్నదే 3 రాష్ట్రాలలో, గింతంత 19 రాష్ట్రాలలో పరిపాలిస్తున్నాం మేము. బీజేపీ ఎన్డీఏ అలయన్స్లు అది ఇంకా తుమ్మితే ఊడిపోయే ముక్కు. ఏదో ఒక కాంగ్రెస్ మేము అసలు లెక్కలను పెట్టుకోవట్లేదు. అది ఇటలీ కాంగ్రెస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇండియా కాంగ్రెస్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంకా ఇటలీ కాంగ్రెస్ కూడా త్వరలోనే కనుమరుగవుతుంది. పుష్ప 2 సినిమా ఎంత రికార్డ్స్ క్రియేట్ చేసిందో మీకు తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన సంగతి మీకు తెలిసిందే సార్. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని నిలబెట్టింది పుష్ప 2 సినిమా. అయితే ఇప్పుడు మీరు కూడా నేనే రియల్ పుష్ప అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది మీరు ఆ మాట? ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఎంతసేపు ఎర్రచందనం గురించి అపోహలు, అబద్ధాలు, అవాస్తవాలు ఈ వ్యాప్త చేస్తూ ఉంటే అడవి ఉన్న కొద్ది అడవి కూడా మిగిల్చారు వీళ్ళు అనే బాధతో తప్ప మేము చేసేది ఏంటంటే ఇప్పుడు మేము లీగల్గా చేస్తాము. లీగల్గా అంటే మీనింగ్ ఇప్పుడు ప్రభుత్వ అధినేతలు యాక్షన్ పెడతారు. ఎట్లయితే హెచ్ఎండిఏ ప్లాట్స్ రియల్ ఎస్టేట్ చేస్తుందో వాళ్ళు యాక్షన్ చేసినప్పుడు మేము కొంటాము. కాబట్టి అదంతా దొంగల అదేంటి ఎటువంటి అర్థం లేని కథలు తీసుకుంటా అడవికి నష్టపరుస్తున్నారని ఒక బాధతో చెప్పాను. వీఆర్ రియల్ ఎక్స్పోర్టర్స్, రియల్ రిచ్ అండ్ ఎక్స్పోర్టర్స్ మేము కానీ ప్రభుత్వం కానీ. వాళ్ళు అమ్మారు, మేము కొన్నాము. అమ్మినోడు పుష్ప, మేము పుష్ప అని చెప్పాము దానికి సమాధానం. అదేమో రియల్ పుష్ప, మేమందరం రియల్ పుష్పాలం.
నిజమే సార్. అయితే సార్, ముత్యాలమ్మ గుడి ధ్వంసం కేసులో మీరు హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత కలకలం రేపాయి. హిందువులందరూ పిచ్చోళ్ళు, చీమురు నెత్తురు లేదు అంటూ మీరు వ్యాఖ్యానించారు. సార్, మన హిందుత్వంలో తప్పులు ఉండొచ్చు, నిజంగానే మీరన్నట్టుగా మనకి పెద్దగా ధైర్యం లేకపోవచ్చు, కానీ వాటిని మనం కరెక్ట్ చేసుకుని ముందుకెళ్లాలే తప్ప మీలాంటి బీజేపీ నేతలే ఇలాంటి కామెంట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? మేము ఆ రోజు అన్న సందర్భం వేరు. సుమారు అప్పటికి ఆ గుడితో 15 గుళ్ళు కూలినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం లోపల ఎప్పుడైతే ముత్యాలమ్మ గుడి కూలిందో దాంతో 15 గుడి కూలడం, రక్షాపురం కావచ్చు, ఇంకా మిగతా చోట హనుమాన్ గుడి కావచ్చు, ఇట్లాంటి అన్ని చోట్ల కలిపి అంటే ఇంకా ఒకవైపు గుళ్ళని తండుతుంటూ ఈ రకరకాల సమస్యలు చేస్తుంటే ఎక్కడ చైతన్యం లేకపోయింది, నిర్వీర్యమైపోతుంది జాతి అనే బాధలోకి వచ్చిన మాటలు. నిజంగా కూడా వాడుక భాష మీద తీవ్రత కూడా వచ్చిన దాంట్లో అర్థం మాత్రం సమానం ఉంది కదా. ఇప్పుడు కూడా అదే అంటున్నాను, చీము నెత్తురే ఉంటే హిందువులకు అట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? నేను అన్న పదం పరుషంగా ఉండొచ్చు, మీకు ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ నువ్వు వాస్తవాన్ని అయితే దాచలేవు కదండి. మన గుళ్ళే ఎందుకు కూలుతున్నాయి? మన గుళ్ళు మన దేవతలను ఎందుకు తండుతున్నారు? మన గుళ్ళే ఎందుకు కూలుతున్నాయి? ఇతర మతస్థులను ఎందుకు ఎవరు తండట్లేదు, ఎందుకు కూల్చట్లేదు? సార్, హిందుత్వం అంటే పరమత సహనం కలిగిన మతం సార్. ఇప్పుడు వాళ్ళొచ్చి మన గుళ్ళని కూలగొట్టారు అని చెప్పి మనం వెళ్ళి ఇంకొకళ్ళ ప్రార్థనా స్థలాలని కూలగొట్టాల్సిన అవసరం లేదు కదా. కాదండి, పరమత సహనం ఇప్పుడు అవసరం లేదు. ఎదుటివాడు మా మతం మీద సహనంగా ఉంటే మేము సహనంగా ఉంటాం. ఇది మార్చుకోండి, మీరు మీడియా కూడా మార్చుకోండి, మీ యాంకర్స్ కూడా, జర్నలిస్ట్ కూడా మార్చుకోండి ఈ పదాన్ని. అంటే వాళ్ళు ధ్వంసం చేస్తే మనం కూడా ధ్వంసం చెయ్యకుండా భయం ఉండాలి. ఏం చేయాలంటారు? ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో చెప్తాం ఏం చేస్తాము. ప్రభుత్వం వచ్చేది ఉంది, వచ్చిన తర్వాత చూస్తాం. అంటే చూడాలంటే కూడా భయపడాలా సార్? రాబోయే ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఇంకో 4 ఏళ్ల తర్వాత అంటున్నారా? 4 ఏళ్ళు కావచ్చు, 4 నెలల తర్వాత కావచ్చు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎదుర్కొంటాము. కొన్నిసార్లు ముందే అవుతాయి, కొన్నిసార్లు అర్ధాంతరంగా రద్దు అవుతాయి. ఏంటి సార్ మీ ఉద్దేశం? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూలబోతుంది అంటున్నారా? కూలబోతుందని అట్లేదు. మీరు అన్నది రాబోయే ప్రభుత్వం మీకు ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలకు కట్టుబడి ఉన్నాము, ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాము. కానీ ఎన్ని రోజులు ఈ రకంగా బాధలు పడాలి? మా గుళ్ళు కూలగొడుతుంటే, హిందువులను అవమానిస్తుంటే, స్వామి అయ్యప్ప స్వాములు వేసుకున్న దాంట్లో కాకి బూట్లోడు వస్తుంటే ఎన్ని రోజులు భరించాలా? అంటే ప్రతి ఒక్కరు అవమానిస్తారు ఎట్లయిగా. అంటే అవమానించేందుకే ఉన్నామా ఈ దేశంలో? మేమే అవమానాల పాలు కావాలా? నాకు ఇది అర్థం కావట్లేదు. అంటే అవమానాలను అడ్డుకుంటే, అవమానాలను నిలదీస్తే కూడా మీరు ఈ రకంగా యాంకర్లు, జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే ఎట్లా? సార్, మేము హిందువులమే సార్. హిందువులైతే నేను హిందువులు అందు కాదంటే 80% హిందువులం ఉన్నాము కాబట్టే ఈ పరిస్థితి ఉన్నది. సెక్యులర్ హిందువులు ఎక్కువైనరు. ఆ సెక్యులర్ హిందువు వల్లనే మాకు వచ్చిన సమస్య. ఎదుటివాడు సెక్యులర్ వేలో వెళ్ళాలి కదా మనం. అదేనమ్మా, పరమత సహనం ఉండాలంటున్నావు. ఎదుటివాడికి ఎందుకు చెప్తలేవు ఆ మాట? అందరికీ చెప్తా. ఎక్కడ చెప్తుంటే గుళ్ళ ఎట్లా దండుతారు, బూటకాలతో మా దేవతని ఎట్లా దండుతారు? ఎదుటి వాళ్ళకు నువ్వు పరమత సహనం చెప్తే బూటుకాలతోని మా ముత్యాలమ్మ తల్లిని తండెట్లా కొడుకు, మా రక్షాపురంలో గుడిని ఎట్లా కూలగొట్టి నా కొడుకులు. ఇది కాదు, ఇది కాదండి సార్. మీరు ఒక్కసారి ఇది ఇట్లాంటి మార్చండి. పరమత సహనం ఎదుటి వాడుకుంటేనే మాకు ఉంటుంది, వాడికి లేకపోతే ఇంకా మాకు ఉండదు. ఈ గుళ్ళ ధ్వంసాన్ని వీటన్నిటిని ఆపాలంటే మనం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందాక వెయిట్ చేయాల్సిందేనా? లేదు, ఎదుర్కొంటున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు ఒకటంటే కొన్ని చట్టబద్ధ సంస్థలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య పరిపాలన దేశం ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానికి లోబడి మేము ఉన్నాము, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాము, చర్యలు తీసుకోమన్నాము, చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాము. కానీ సమయం వచ్చినప్పుడు హిందువులంతా ఐక్యత కావాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి సంఘటనలు జరగద్దంటే ఏకైతో సేఫే. మనకు మనమే కావాలి, మనకెవరు లేరు, ఎవరు రారు, అంతే. మనకు మనమే కావాలి. రాజకీయ నాయకులందరినీ షూట్ చేయాలి అని అన్నారు. ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది? అసలు పాలిటిక్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు? నేను రాజకీయ నాయకులను అందరిని అనలేదు, చెడ్డ వాళ్ళని మాత్రమే అన్నాను. చెడ్డ వాళ్ళని మాత్రమే చట్టం ముందు నిలబెట్టి ఉరి పెట్టాలి. ఒక వీలైతే దాని చట్ట సవరణ మార్చి కొద్దిగా అక్కడి వరకే రాజకీయ నాయకులు చెడ్డ రాజకీయ. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం అలానే ఉండిపోవటము, పూరి గుడిసెలలో పేదలు ఉండటం.
500 మంది అమ్మాయిలకు ఉన్న స్కూల్లో ఒకటే బాత్రూమ్ ఉండటం, ఎటువంటి అంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ భారతంలో అంటే కొన్ని మౌలిక వసతులు అట్లనే ఉండటం అంటే ఇది నా ఉద్దేశంలో. అది అంటే ఏదైతే ఇప్పుడు 145 కోట్ల భారతం ఉందో, ఈ భారతంలో ఉన్నవాడు అవుతున్నాడు, ఎదిగిపోతున్నాడు, ఓకే, అది వ్యాపారాలు చేసి వెళ్ళడం వేరు. కానీ రాజకీయ నాయకుల ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఎక్కడైతే పేదరికము, నిరక్షరాస్యత ఇవ్వున్నదో వీటిని కట్టడి చేయాలి. కానీ ఇప్పుడు చూడండి, ఈ రీసెంట్లీ 7 లక్షల మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారు. 7 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరండి? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదువుతున్నారు? మీ పిల్లలా, మా పిల్లలా? పేద పిల్లలు. ఎవ్వరి రాజకీయ నాయకుల పిల్లలు చదవట్లేదు, గవర్నమెంట్ ఆఫీసర్ల పిల్లలు చదవట్లేదు, గవర్నమెంట్ టీచర్ల పిల్లలు కూడా చదవట్లేదు. మరి ఎలా అనేది ఆ బాధలో ఆవేదనలో వచ్చిన పని. నేనేమన్నానంటే మంచి రాజకీయ నాయకులను వదిలేసి చెడ్డ రాజకీయ నాయకుల్ని అంటే ఉరికంబం ఎక్కించాలి భారత చట్టాల ప్రకారం. వీలు కాకపోతే చట్టాన్ని సవరణ చేసి షూట్ చేసేయాలని నేను అంటున్నాను. సార్, క్రైమ్ హిస్టరీ ఉన్న కొంతమంది లీడర్స్కి మీ పార్టీ కూడా సీట్లు ఇచ్చింది, కొంతమంది గెలిచారు. నేను క్రైమ్ హిస్టరీ గురించి మాట్లాడలేదండి. క్రైమ్ హిస్టరీ ఇస్ డిఫరెంట్, శిక్షలు పడటం వేరు. చెడ్డవాళ్ళు, చెడ్డ రాజకీయ నాయకులు అంటే ప్రజలను నమ్మించి గొంతు కోసి మీకు అన్నీ చేస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు పెన్షన్లు ఇస్తాము, మీకు రేషన్ కార్డులు ఇస్తాము, 6 గ్యారెంటీలు అని చెప్పి 420 గ్యారెంటీలు అని చెప్పిన రాజకీయ నాయకులు. మరి మీరు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు? నేను వచ్చిన ఉద్దేశం దేశం, ధర్మం, న్యాయం అంటే ఆ ఐడియాలజీ ఉన్న పార్టీ. ఎందుకంటే ఇక్కడ 1947 ఆఫ్టర్ ఫ్రీడమ్ డెవలప్ అవుతున్న ఒక రిలీజియన్ ఇష్యూస్ కావచ్చు, లేదు ఇప్పుడు ఏదైతే సంవిధానం అంటున్న కుటుంబం, ఆ సంవిధాన్ని చీల్చి ముక్కలు చేసిన గాంధీ కుటుంబం కావచ్చు, ఈరోజు దేశవ్యాప్తంగా ఒక భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న రాహుల్ గాంధీ గారి మాటలు గల్ల కావచ్చు, ఇవన్నీ మనం భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కనీసంగా కావాల్సిన నేను కొట్లాడేది కూడా అవిటికే కొట్లాడుతున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, అంతే. ఆ 3 ప్రధాన ఎజెండాగా. మిగతాది పేదలకు ఇల్లు కావచ్చు, మౌలిక వసతులు, ఇప్పుడు సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇట్లా మాదంతా గ్రామీణ ప్రాంతం గల నియోజకవర్గం కాబట్టి ముఖ్యంగా వీటి మీదనే ఫోకస్ చేస్తున్నాను నేను. మీరు ఎమ్మెల్యే అయ్యి ఏడాది గడిచిపోయింది సార్. ఇప్పటి వరకు మీ పనితీరులో మీరు సాధించిన విజయాలేంటి? మేము భవిష్యత్ తరాల ముంగడ మాత్రం దోషులమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ శాసనసభలో ఉండటం అవమానంగా భావిస్తున్నాను నేను. ఈ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మేము భవిష్యత్తులో మా నియోజకవర్గ పిల్లలకు సమాధానం చెప్పుకోవాల్సింది. వాళ్ళు అడుగుతారు, ఇంక 20 ఏళ్ళ తర్వాత అడుగుతారు, ఏం చేశారు అనుముల రేవంత్ రెడ్డి 1000 కోట్లు దోసుకుపోతుంటే కొడంగల్కు, నువ్వేం చేశావు అని అడుగుతారు అప్పటి పిల్లలు. దానికి మాత్రం మేము తలదించుకోవాల్సిందే. ఏదైతే దక్షిణ తెలంగాణ మంత్రులు ఉన్నారో ఎవరు పడితే వారు ఇష్టమైనట్టు దోసుకుపోతున్నారు, మీరేం చేశారు మీ నియోజకవర్గం అంటే నేనే కాదు 33 జిల్లాలల్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సుమారు ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్స్ అనేది 33 జిల్లాలల్లో సగం కాన్స్టిట్యున్సీలకు 10 రూపాయలు ఇవ్వలే. కొన్ని ఆ కాంగ్రెస్ ఉన్న దగ్గర 10 కోట్లు ఇచ్చారు, వీళ్ళేదో ఇటలీకి వెళ్ళి వచ్చినట్టు ఫండ్స్. ఒక్క రేవంత్ రెడ్డి గారే 1005 కోట్లు కొండపోయారు. ఇది రాబోయే తరాలు మమ్మల్ని అడిగితే దానికి ఏదో ఒక పరిష్కారం కనుగొనాలి. రేవంత్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు అది మానుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే ఆయన ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అపరిచితుల్లాగల్లా? ఎందుకంటే ఈ రకంగా అంటే నీ నియోజకవర్గం 1000, ఇప్పుడు మాకు 10 కోట్లు ఇచ్చినప్పుడు 20 కోట్లు తీసుకెళ్ళాం, లేదు 30 కోట్లు తీసుకోవాలి. మాకు 10 కోట్లు కూడా లేదు. ఆయన ఒక్క కొడంగల్కి 1005 కోట్లు, ఇంతకుముందు 1400 కోట్లు. సుమారు రాష్ట్రంలో ఏదైనా మిగులు బడ్జెట్ ఇప్పుడు మొన్న ఏదైతే భూములు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారో మొత్తం కొడంగల్కు, మధిర లాంటి ప్రాంతాలకు, లేకపోతే 3 జిల్లాల వరకే మేజర్ పార్ట్ వచ్చి కొడంగల్. ఇది మేము భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోవాల్సింది, లేకపోతే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. మిగతా ఎమ్మెల్యేలు 33 మంది జిల్లాల ఎమ్మెల్యేలు అందరం దాంట్లో ప్రధానంగా అయితే నేనైతే సిగ్గుపడుతున్నా. ఇప్పుడున్న శాసనసభలో తెలంగాణ 3వ శాసనసభలో శాసనసభ్యునందుకు అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అంటే ఎటువంటి ఒక న్యాయబద్ధత పరిపాలన లేకుండా పక్షపాత పూరితమైన పరిపాలనతో చేస్తూ తన ప్రాంతానికి ఒక 3 జిల్లాలకే ఉన్న నిధులను తీసుకుపోతుంటే అదొక గుండె కోసినంత బాధ అవుతుంది. కానీ ప్రజాస్వామ్యం ఏం చేయలేం.
నా ప్రజల మీద అప్పు మోపుతున్నాడు. నువ్వు 1,38,000 కోట్లు తీసుకొచ్చాడు అప్పు. 2,40,000 కోట్లు మా ఆదాయాన్ని మొత్తం కలిపి వాళ్ళు 3 జిల్లాలకు తీసుకెళ్తున్నారు, ముఖ్యంగా కొడంగల్కి తీసుకెళ్తున్నారు. అది తప్పు అని నేను అంటున్నాను. సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. సరిదిద్దుకోకపోతే దేవుణ్ణి ప్రేరిత చేస్తాను. ఎవరైతే దుర్మార్గులు ఉన్నాడో దుర్మార్గుల పరిపాలన తొందరగా అంతమొందించు దేవుడు అంటాను. అంతకన్నా ఏం చేస్తాను? అంతకన్నా నేను చేస్తానమ్మా. 1000 కోట్లు తీసుకెళ్ళిన వాడు ఒకవైపు, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళిన నేను ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం చేసినట్లే కదా. అందుకోసం ఇప్పుడు ఉన్న నా ప్రజలకి ఇంక నేనేం చేయగలుగుతాను? దేవుని కోరుకుంటాను. ఇట్లాంటి దుర్మార్గ పరిపాలనని తొందరగానే అంతమొందించు దేవుడు అని కోరుకుంటాను.